నమస్తే అందరికీ. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని మార్చే వీడియో. ఈ 75 ఇంటి చిట్కాలు పాటిస్తే మందులు అవసరం లేదు అని నేను ఎందుకు చెబుతున్నానంటే మన శరీరం చాలా పవర్ఫుల్. సరైన అలవాట్లు పెడితే అది తనంతట తానే రిపేర్ అవుతుంది. ఈ రోజుల్లో చిన్న వయసులోనే షుగర్, బీపీ, గ్యాస్, కడుపు సమస్యలు, నిద్రలేమి, టెన్షన్ ఇవన్నీ కామన్ అయిపోయాయి. కాని నిజమేంటంటే రోగం ఒక్కరోజులో రాదు, మన రోజువారీ అలవాట్ల వల్ల వస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా అలవాట్ల వల్లే వస్తుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. కనీసం ఇందులోని కొన్ని చిట్కాలు మీరు రోజూ పాటిస్తే మీ శరీరం మీకే థాంక్స్ చెబుతుంది. మొదటగా ఉదయం లేవగానే చేసే చిట్కాలు చాలా పవర్ఫుల్. లేవగానే 2-3 గ్లాసులు గోరువెచ్చని నీరు తాగండి. తర్వాత 2 నిమిషాలు దీర్ఘశ్వాసలు తీసుకోండి. రోజూ 10 నిమిషాలు సూర్యకాంతి తీసుకుంటే విటమిన్ డి బాగుంటుంది. టాయిలెట్ టైంలో మొబైల్ చూసే అలవాటుంటే వెంటనే ఆపేయండి. నాలుక శుభ్రం చేసుకోండి. పళ్ళు బ్రష్ చేసిన తర్వాత ఉప్పు నీటితో పుక్కిలించండి. కుదిరితే షుగర్ లేకుండా నిమ్మనీరు తాగండి. తర్వాత 5-10 నిమిషాలు వాకింగ్ చేయండి. రోజూ 10 నిమిషాలు స్ట్రెచ్చింగ్ చేయండి. అలాగే 5 నిమిషాలు ధ్యానం లేదా ప్రార్థన చేయండి. ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి, ఈరోజు నేను ఆరోగ్యానికి ఏం చేస్తాను అని. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం ఆహారం. మనం తినే విధానం మారితే ఆరోగ్యం ఆటోమేటిక్గా మారుతుంది. తినే ముందు చేతులు శుభ్రంగా కడగండి. తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినండి. పొట్ట పూర్తిగా నిండేలా కాకుండా 80% నిండితే చాలు. రోజూ కనీసం 2 పళ్ళు తినండి. ఆకుకూరలు వారానికి 4 సార్లైనా తీసుకోండి. బయట జంక్ ఫుడ్ తగ్గించండి. బేకరీ ఐటమ్స్, మైదా, ఫ్రైడ్ ఫుడ్ తగ్గించండి. చక్కెర తగ్గించండి. ఉప్పు తగ్గించండి. నూనె తగ్గించండి. పెరుగు లేదా మజ్జిగ రోజూ తీసుకుంటే జీర్ణం బాగుంటుంది. పప్పులు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. తెల్లబియ్యం ఎక్కువగా తింటే కొంచెం తగ్గించి చిరుధాన్యాలు, బ్రౌన్ రైస్ లాంటి వాటిని పెంచండి. రాత్రి భోజనం ఆలస్యం చేయకుండా 8 గంటలలోపు పూర్తి చేయండి. రాత్రి చాలా ఆలస్యంగా తినడం మానేయండి. రోజూ ఒకసారి సూప్ లేదా రసంలాంటివి తీసుకుంటే శరీరం హ్యాపీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ తినే ఆహారం మందు కాదు, కాని మీ తినే అలవాటు మందు. తర్వాత నీరు మరియు డీటాక్స్. రోజుకు కనీసం 2-3 లీటర్లు నీరు తాగండి. ఒక్కసారిగా ఎక్కువగా కాదు, చిన్న చిన్నగా తాగండి. భోజనం తర్వాత వెంటనే ఎక్కువ నీరు తాగద్దు. వారానికి 2-3 సార్లు కొబ్బరి నీళ్లు తాగితే బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ ఎక్కువగా ఉన్నవాళ్లు జీలకర్ర నీరు తాగచ్చు. అలాగే తులసి ఆకులు నీటిలో వేసి తాగితే మంచి ఇమ్యూనిటీ వస్తుంది. మజ్జిగలో జీలకర్ర వేసుకుని తాగడం చాలా మంచి అలవాటు. కీరా, పుచ్చకాయ లాంటి వాటితో హైడ్రేషన్ పెరుగుతుంది. రాత్రి నిద్ర ముందు 1 గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే జీర్ణం బాగుంటుంది. ఇప్పుడు వ్యాయామం గురించి చెప్తాను. ఫ్రెండ్స్, వాకింగ్ అనేది ఫ్రీ మెడిసిన్. రోజు కనీసం 30 నిమిషాలు నడక చేయండి. భోజనం తర్వాత 5 నిమిషాలు నడిస్తే షుగర్ కంట్రోల్కు చాలా మంచిది. మీరు కూర్చునే పనిచేసేవాళ్లైతే ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి 2 నిమిషాలు నడవండి. మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి. 10 నిమిషాలు స్ట్రెచ్చింగ్ చేయండి. కాళ్లకు మసాజ్ చేస్తే రక్త ప్రసరణ బాగుంటుంది. కుదిరితే ప్లాంక్ లాంటి చిన్న వ్యాయామాలు చేయండి. నడున్నొప్పి ఉన్నవాళ్లు క్యాట్ కౌ స్ట్రెచ్ లాంటివి ట్రై చేయండి. రోజూ శరీరం కదలాలి, అంతే. ఇప్పుడు నిద్ర మరియు మైండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో పెద్ద సమస్య ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవడం. రోజూ ఒకే టైంకి పడుకోండి. నిద్రకు ముందు కనీసం 30 నిమిషాలు మొబైల్ దూరంగా పెట్టండి. రోజుకు 7-8 గంటలు నిద్ర తప్పనిసరి. రాత్రి కాఫీ, టీ ఎక్కువగా తాగద్దు. గది చీకటిగా నిశ్శబ్దంగా ఉంచండి. టెన్షన్ తగ్గేందుకు 4-7-8 శ్వాస పద్ధతి ట్రై చేయండి. నిద్రలేమి ఉంటే గోరువెచ్చని నీటితో కాళ్లు కడగండి. రోజూ 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచే చిట్కాలు. చిన్నగా అల్లం టీ పాగండి. తులసి ఆకులు నమలండి. కుదిరితే వెల్లుల్లి 2-3 రెబ్బలు తీసుకోండి. వారానికి 2 సార్లు పసుపు పాలు తాగచ్చు. ఉసిరి, నిమ్మకాయ లాంటివి ఎక్కువగా తీసుకోండి. గొంతునొప్పి ఉంటే ఉప్పు నీటితో పుక్కిలించడం చేయండి. జలుబు ఉంటే ఆవిరి పట్టండి. ప్రోటీన్ కోసం పప్పులు, గుడ్లు లాంటివి తీసుకోండి. కూరగాయలు రంగురంగులుగా తినండి. ఇవన్నీ మీ శరీరాన్ని లోపలి నుంచి బలంగా చేస్తాయి. ఇప్పుడు కొన్ని రోజువారీ చిన్న చిట్కాలు. తలనొప్పి వస్తే వెంటనే మందు కాదు, ముందు నీరు తాగి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. గ్యాస్ అయితే జీలకర్ర నీరు లేదా మజ్జిగ తీసుకోండి.
మలబద్ధకం ఉంటే ఫైబర్ ఎక్కువగా తినండి, నీరు పెంచండి. కడుపు మంట ఉంటే మజ్జిగ మంచిది. అలసటైతే నిమ్మనీరు తాగండి. నోటి దుర్వాసనకు లవంగం నమలండి. జుట్టుకు నూనె ఎక్కువగా పెట్టడం కాదు, మితంగా పెట్టండి. చర్మం బాగుండాలంటే నీరు, పళ్ళు, నిద్ర తప్పనిసరి. రాత్రి ఆలస్యంగా తినడం మానేయండి. రోజూ కనీసం 10 నిమిషాలు మీకోసం టైం పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇవి పెద్ద పెద్ద మందులు కాదు, చిన్న చిన్న అలవాట్లు మాత్రమే. మీరు ఈ 75 చిట్కాల్లో కనీసం 15 చిట్కాలైనా 21 రోజులు పాటిస్తే మీ శరీరంలో చాలా మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యమంటే ఒక్కరోజులో రాదు, కానీ ఒక నిర్ణయంతో మొదలవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ వీడియోల కోసం బెల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఈ 75 చిట్కాల్లో ఏది ఎక్కువగా నచ్చింది? మీరు రోజూ చేసే బెస్ట్ ఇంటి చిట్కా ఏది? కామెంట్లో చెప్పండి.